యాగం చేయడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించాలని స్వామీజీ చెప్పారు కదా జడ్జి. నిజమే. తరాల నాటి శాపం ఊరికే పోతుందా? ఏంటందరూ టెన్షన్ గా ఉన్నారు? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? మీరేం చేసినా ఈ ఒక్కరోజే. ఈ రోజు మీరు దాస్తున్న నిజమేంటో చెప్తానని ఈవిడ గారు చెప్పారు. మాట దాట వేశారో అన్నయ్య నేను గడప దాటి శాశ్వతంగా వెళ్లిపోతాం. ఆ పరిస్థితి రానివ్వను వదినా. ఎంత కష్టమైనా సరే మాట నిలబెట్టుకుంటాను. ఆల్రెడీ మా అన్నయ్య ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి బయటకు వెళ్లారు. ఏ ఫ్లైట్ ఎక్కుతామో ఏ దేశంకి వెళ్తామో తెలీదు. తర్వాత మీ ఇష్టం. దివ్య మంగాజేయుల బిడ్డమ్మా. ప్రాణం పోయిన మాట తప్పదు. అది చూద్దాం. సాయంత్రం లోపు మీరేంటో తెలిసిపోతుంది. మేము ఇంట్లో ఉండాలా లేక ఇల్లొదిలి వెళ్లిపోవాలో తెలుస్తుంది. ఏంట్రా అవి? వీళ్ళు పీకల మీద కత్తి పెడుతున్నారు. మనం తన తలపై పెట్టిన శాపం బాధ కన్నా ఈ కత్తుల ప్రమాదమేం కాదులే నానమ్మా. ఈ అన్నా చెల్లెలిద్దరూ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నారు చంద్రిక. వీళ్లపై వాళ్ళకెంత అపనమ్మకం లేకపోతే చాణక్య ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి వెళ్తాడు. సాయంత్రం లోపు ఆర్టిస్ట్ దొరకకపోతే ఏంటి పరిస్థితి దివ్యమ్మా? దొరుకుతాడన్న నమ్మకం నాకుంది చారుకేశ. ఆ అసిస్టెంట్ స్కెచ్ల గురించి ఇంకేమైనా చెప్పాడా చారుకేశ? చెప్పాడు బాబు. వారసులు ప్రముఖ వ్యక్తులని తరచుగా టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ కనిపిస్తారని చెప్పాడు బాబు. వాళ్ళది హైదరాబాద్ అని కూడా చెప్పాడు. హైదరాబాద్ లో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్లలో వారసుల్ని ఎలా కనిపెట్టాలి? ఏంటి ఆ ఆర్టిస్ట్ స్కెచ్లు గీసేశాడా? ఏంది నీకింకా తెలియదా? ఇందాక నేను విన్నాను. వాడు స్కెచ్లు వేయడమా, వీళ్ళు వెళ్లేసరికి ఆ స్కెచ్లతో సహా కనిపించకుండా పోవడం కూడా జరిగింది. వాడు కనిపించకుండా పోయాడా? ఖచ్చితంగా ఇది ఆ నిత్య పనే అయి ఉంటుంది. ఆ విషయం వీళ్ళకి తెలియక అదిగో టెన్షన్ పడుతున్నారు. ఆ ప్రముఖులు ఎవరు? ఆనవాళ్లేమైనా చెప్పారా చారుకేశా? లేదు బామ్మగారు, అందరికీ తెలిసిన వారేం చెప్పాడు. కనీసం వాళ్ళ పేర్లైనా చెప్పారా? లేదు నానమ్మా. క్రీడా రంగానికో వ్యాపార రంగానికో సినిమా రంగానికో చెందినవారై ఉంటారని చెప్పారు. నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేశారని చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా బిజినెస్ లోనే స్థిరపడి ఉండాలి. శానా దగ్గరకొచ్చారు చంద్రుకో. ఇలాగే ఆలోచించి శానిక్య చేసిలే అసలైన వారసులన్నీ కనిపెట్టేస్తారేమో. అందుకు సాక్ష్యం ఉండాలిగా. నిత్య ఉండగా ఆ ఆర్టిస్ట్ ని కనిపెట్టడం వీళ్ళ తరం కాదు. వాణ్ణి ఏం చేసిందో పాపం. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. డాక్టర్, 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 ప్లీజ్ సేవ్ హిమ్. వాట్ హ్యాపెండ్? యాక్సిడెంట్ అయింది. హెడ్ ఇంజరీ అయింది. పేషెంట్ ని ఐసీయూకి తీసుకెళ్ళండి. ప్లీజ్ డాక్టర్, సేవ్ హిమ్. డోంట్ వరీ, వీల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్.
సార్ పేషెంట్ బిలాంగింగ్ సార్. ఎవరి చేతిలో స్కెచెస్ పడకూడదు, వారి చేతిలోనే ఉన్నాయి కదా మేడం. చాణక్య బాబు అవి చూశాడంటే మొత్తం కథే మారిపోతుంది. వీళ్ళేదు నాగభూషణం, కథ మారకూడదు. అంతా మనం అనుకున్నట్టే జరగాలి. ఎలాగైనా సరే ఆ స్కెచెస్ ని మనం తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం మేడం? అడిగితే ఎవడు? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో అని తిరిగి మనల్ని అడుగుతాడు. నాదో డౌట్ చంద్రిక, ఆ ఆర్టిస్ట్ ని నిత్యానే మాయం చేసి ఉంటుందా? దానికి తప్ప వేరే ఎవరికి అవసరం ఉంది? ఎందుకో నాకు అనుమానంగా ఉందా. నిత్య టాలెంట్ పైనే డౌటా? కాదు, తన లక్కు పైనే డౌట్. తనకు ప్రతిదీ అందినట్టే అంది దూరం అవుతుంది కదా. అంత అనుమానంగా ఉంటే ఆ నాగభూషణానికి ఫోన్ చేసి కనుక్కోండి. కరెస్టే చంద్రుకో. వీళ్ళొకరు. హలో, ఎందుకు కాల్ చేశారు? ఇక్కడ ఏం జరిగినా అక్కడ అప్డేట్ చేయమన్నావు కదరా. ఇప్పుడు ఏంటి? ఆ ఆర్టిస్ట్ కనిపించకుండా పోయాడు అని అందరూ ఒక టెన్షన్ పడుతున్నారు, అంతేగా? అంతేగాని వాణ్ణి మీ మేడమే లేపేసింది కదో. కాదు, చాణక్య సేవ్ చేశాడు. ఏంటి, వాడు చాణక్య దగ్గరున్నాడా? చాణక్య కారు కిందే పడ్డాడు, తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించాడు. మరి ఆ స్కెచ్ లో అన్ని చాణక్య దగ్గరే ఉన్నాయి. అవి చాణక్య చూసినా, ఆర్టిస్ట్ కి స్పృహ వచ్చి చాణక్యం చూసినా కొంప కొల్లేరైపోతుంది. సరే సరే, ఉంటా. ఒక్క నిమిషం ఆగరా స్వామి. మళ్ళీ ఏంటండి? ఇక్కడ అసలే టెన్షన్ లో ఉన్నాం. మీరు కాల్ చేసినప్పుడు కూడా మేము కూడా టెన్షన్ లోనే ఉంటాం. ఇప్పుడు అర్థమైందా మా బాధ? ఇప్పుడు ఏంటండి మీ బాధ? మేడం గారికి చెప్తారా? ఇవనా? వద్దు వద్దులేరా, అప్పుడప్పుడు కాల్ చేసి అక్కడ అప్డేట్స్ చెప్తా ఉండు చాలు. సరే సరే. నువ్వు చెప్పేది నిజమే పౌడ్రు. నిత్యకి లక్కే లేదు. భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు గాని మరీ ఎంత గుండ్రంగా ఉంది అని చంద్రిక. పోయి ఆ ఆర్టిస్ట్ గాడు చాణక్యకే దొరకాలా? ఇప్పుడు నిత్య ఏం చేస్తుందంటావో? దాని లక్కు బాలేదు, కాని ఆ అరకొర లక్తోనే అది వీళ్ళని ఆడుకుంటోంది. వాయమ్మో, స్కెచెస్ చాణక్య చూసినా, చాణక్యాన్ని ఆర్టిస్ట్ గుర్తుపెట్టినా నిత్యకు ప్రాబ్లం కదో. అది అంతదాకా పరిస్థితిని రానివ్వదు కదా. ఒకటి, చాణక్య దగ్గర ఉన్న స్కెచెస్ నైనా కొట్టేస్తుంది. 2, కుదరకపోతే ఆ ఆర్టిస్ట్ నే లేపేస్తుంది. వామ్మో, నాకు తెలిసి ఆ రెండేదే జరుగుతుందేమో చంద్రిక. దొంగతనం చేయటం కన్నా మర్డర్ చేయటమే నిత్యకి చాలా ఈజీ కదో. హలో మేడం. హలో, మీ సార్ వచ్చారా? ఇంకా రాలేదు మేడం. ఆయన ఎక్కడికి వెళ్లారో ఏమైనా తెలిసిందా? లేదు మేడం, సాధారణంగా సార్ బయటకు వెళ్లరు. సార్కి ఏం కావాలన్నా నేనే తీసుకొస్తాను. ఎప్పుడు ఇంట్లో ఉండే ఆయన ఈ రోజు ఎందుకు బయటకు వెళ్లాడో నాకే తెలియడం లేదు. మీ సార్ వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. ఆ ఆర్టిస్ట్ ఇంకా ఇంటికి రాలేదంట. ఎక్కడికి వెళ్లారో తెలియదంటున్నారు. ఆర్టిస్ట్ ఏమయ్యాడని ఇక్కడ వీళ్ళు టెన్షన్ పడుతున్నారో. ఆర్టిస్ట్ కు స్పృహ వచ్చే ఎక్కడ చాణక్యాన్ని చూస్తాడోనని అక్కడ నిత్య టెన్షన్ పడుతుందా? మనం మాత్రమే టెన్షన్ ఫ్రీగా ఉండి వినోదం చూస్తున్నావా? గట్టిగా రోగు పౌడరు. మన నిత్యని ఎప్పుడు ఏ టెన్షన్ పడుతుందో ఎవరికి తెలుసు? ఒకవేళ నిత్య గాని ఆ ఆర్టిస్ట్ ని తీసుకువెళ్లిపోయి ఉంటుందా? తనకతని విషయం ఎలా తెలుస్తుంది బామ్మగారు?
తెలిసే అవకాశం లేకపోలేదు మేడం. ఆవిడ మనల్ని ఫాలో చేస్తూనే ఉన్నారు. అవును, ఎప్పటికప్పుడు పిన్నికి ఈ ఇంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు. చెప్పానా మన పైన బండరాయి పడుతుందని? ఆర్టిస్ట్ గురించి నిత్య మనకు చెప్పింది గాని నిత్యకు మనం చెప్పావా? ఆ విషయం వాళ్ళకి తెలీదుగా. నిజంగా పిన్నికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే ఈసారి అస్సలు క్షమించను. పిన్ని అని చూడకుండా పనిష్మెంట్ ఇస్తాను. తొందరపడకు అభి, నాది అనుమానం మాత్రమే. నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి. దేవుడు త్వరగా ఆర్టిస్టుని మన కంటపడేలా చేస్తే బావుండు. ఇందాకటి నుంచి వీళ్ళు దేనికి టెన్షన్ పడుతున్నారు? అడిగితే చెప్పరు. ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి అన్నయ్య కాల్ చేసి చెప్పాలి. హలో శశి. ఎక్కడున్నావన్నయ్య? అది శశి. ఏంటన్నయ్య టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? చిన్న యాక్సిడెంట్ చేశానమ్మా. అనుకోకుండా వ్యక్తి నా కారు కింద పడ్డాడు. తలకు గాయమైంది. హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. అతనికి ఏమవుతుందోనని టెన్షన్ గా ఉందమ్మా. ఏ హాస్పిటల్ అన్నయ్య? నేను ఇప్పుడే వస్తాను. వద్దమ్మా, నేను మేనేజ్ చేస్తాను. ఉంటాను. మేడం, చాణక్య గారు చూస్తారేమో. ఒకవేళ చూశారంటే ఇంకంతే. ప్లీజ్ మేడం, యూ డూ సంథింగ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, అతనికి ఎలా ఉంది? మేజర్ హెడ్ ఇంజరీ అయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. ఎంత మనీ అయినా నేను పే చేస్తాను. పేషెంట్ కి మీరేమవుతారు? అతనెవరో నాకు తెలీదు డాక్టర్. సడన్ గా వచ్చి కార్ కింద పడ్డాడు. ఇది కాస్త రిస్క్ ఆపరేషన్. అతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సైన్ చేయాలి. లేదంటే రూల్స్ ప్రకారం ఆపరేషన్ చేయడం వీలు కాదు. ప్లీజ్ డాక్టర్, ఫస్ట్ అతన్ని సేవ్ చేయండి. సారీ సార్, ఇది యాక్సిడెంట్ కేసు. రూల్స్ ప్రకారం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మీకోసం ఆ రూల్స్ పక్కన పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. బట్ పేషెంట్ బంధువుల సంతకం లేకుండా ఆపరేషన్ చేయలేను. త్వరగా వాళ్ళని పిలిపించండి. ఏవండి? ఏంటి శశి? అన్నయ్య యాక్సిడెంట్ చేశాడంట. ఎప్పుడు జరిగింది వదినా? ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేశాడు. ఓ వ్యక్తి ఇంజూర్ అయ్యాడంట. అతన్ని అన్నయ్య హాస్పిటల్ అడ్మిట్ చేశాడంట. నాకు భయంగా ఉంది. కంగారు పడకు, మనం అక్కడికి వెళ్దాం. పదండి. పద. భగవంతుడా, ఏంటి ఇదంతా? మమ్మల్ని ఏం చేయబోతున్నావు? ఏం జరగబోతుంది స్వామి? అభి, దివ్యాలు వెళ్లారు కదా బామ్మగారు. ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. వీళ్ళకి ఎంత త్వరగా న్యూస్ తెలిసిపోయిందేం చంద్రిక? ఈ న్యూస్ వెంటనే నిత్యకి పోస్ట్ చేయాలి. నడు. మేడం, చంద్రిక గారు కాల్ చేశారు. అభి, దివ్య, శశిలకు యాక్సిడెంట్ విషయం తెలిసిపోయిందట. వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళు వస్తే ఆర్టిస్ట్ ని చూసేస్తారు.
ఆ ఆర్టిస్ట్ స్పృహలోకొస్తే చాణక్య శశిలని గుర్తుపడతాడు. నో, ఇంకా లేట్ చేయకూడదు. ఆట మొదలు పెట్టాలి. హలో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఎస్ మేడం. మీ స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. యంగ్ బిజినెస్ మెన్ చాణక్య ఒక వ్యక్తిని తన కారుతో గుద్దేశాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్నాడు. మీరు త్వరగా రండి. మీరెవరు? హలో హలో. అదేంటి మేడం, పోలీసులకు కాల్ చేశారేంటి? నేరము శిక్ష నాగభూషణం. ఇప్పుడు చూడు అసలైన ఆట. నిజం చెప్పాలని నిన్న చాణక్య పట్టుబట్టడం, ఈ రోజు చెబుతానని దివ్య చెప్పడం, చాణక్య బాబు యాక్సిడెంట్ చేయడం, ఇదంతా చూస్తుంటే ఏదో జరగకూడదు జరగబోతుందని భయమేస్తుంది కల్పన. దేవుడున్నాడు బామ్మగారు, ఏమీ కాదు, మీరు కంగారు పడకండి. ఆ ఆర్టిస్ట్ ఏమయ్యాడో తెలీదు. చాణక్య బాబు యాక్సిడెంట్ చేసిన మనిషికి ఎలా ఉందో ఏమో. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ఎక్కడో కాదు బామ్మగారు, మన ఇంట్లోనే తప్పు జరుగుతుంది. చూడటానికి అందరం కలిసే ఉన్నా ఎవరికి వారే యమునా తీరన్నట్టు ఉంటున్నాం. ఇంతకంటే పెద్ద తప్పు ఉంటుందా? సంబంధం లేకుండా మాట్లాడతారేంటి అన్నయ్య గారు? సంబంధం ఉంది వదినా. మాపై మీకు నమ్మకం లేదు, దివ్య మీద చాణక్యకి నమ్మకం లేదు. అభి మీద శశికి అనుమానం. ఇలాంటి వింత కుటుంబం ఎక్కడైనా ఉంటుందా? ముందు మీ ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మీరు తిన్నగా ఉంటే మీపై మాకు అపనమ్మకం ఎందుకుంటుంది? హ, చింత చచ్చిన పులుపు జావదని ఇంత జరుగుతున్నా ఇంకా మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారా బామ్మగారు? అన్నింటికీ మనమే దొరికాం కదండి. హాస్పిటల్లో ఉన్నవాడు చస్తే చాణక్య జైలుకు వెళ్తాడు. అప్పుడుంటుంది అందరికీ. అది నోరా ఇంకేదైనా వదినా? అసలే బామ్మగారు కంగారు పడుతుంటే మీరింకా భయపెడతారేంటి? ఆ, బాగుంది చెల్లమ్మ. బయటికి వెళ్ళమనే షానిక్యకు మేము చెప్పామా? యాక్సిడెంట్ చేయమని ప్లాన్ ఇచ్చామా? లేక బెడ్ పై ఉన్నవాడి బ్రీత్ ఆగిపోయేలా చేశామా? ఇదేగా వాస్తవం. మంచి జరగాలని కోరుకోవడం మానవత్వం ప్రసాదు. అతను చనిపోతే చాణక్య జైలుకు వెళితే మీకేం వస్తుంది? అసలు ఒక మనిషి చావాలని ఎందుకంటారు? మనిషిగా పుట్టి మృగంలా బతకూడదు. మాకు మానవత్వం లేదు సరే, మరి మీకుందా అమ్మమ్మా? ఉంటే ఇన్ని చావులు జరిగేవా? ఇంతమంది చచ్చేవారా? వారసుల కోసం కోడళ్లను బలి తీసుకున్నారే, మరి దీన్నేమంటారు? వంశం నిలబడాలని ఆవిడ కోరుకున్నారే కాని చావులను కోరుకున్నారా వదినా? శాపంతో నువ్వు పోలేదు కదా చెల్లెమ్మ, ఎన్నైనా మాట్లాడతావు. అసలు చాణక్య శశులకు శాపం గురించి మీరెందుకు చెప్పలేదో? చెబితే ఈ గొడవే ఉండేది కాదు కదా. మా స్థానంలో మీరుంటే చెప్పేవారా ప్రసాదు? శశి స్థానంలో మీ కూతురుంటే నోరు విప్పేవారా? మా కూతురు కాకరమెందుకులే, ఇలాంటి గొడవ ఉండకూడదని దాన్ని దూరంగా పంపించాం. మీ కూతురు ఇప్పుడు హాయిగా బ్రతుకుతోందంటే అందుకు కారణం బామ్మగారు. లేదంటే మంగస్థానంలో తను శాపానికి బలయ్యుండేది. ఆ రోజు బామ్మగారు అడ్డుపడి మీ కూతుర్ని బ్రతికించారు. అది మర్చిపోయారా? ఈ ఇంటి ఉప్పు తింటున్న విశ్వాసం మీకుంటే బామ్మగారిని బాధ పెట్టకండి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. మీకు చేతులు జోడించి దండం పెడతాను. మీరు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు జరగాలని మాత్రం కోరుకోకండి.